జీవితం ఆగం కావాల్సింది. అటువంటి క్రోధికుడే ఈ పాండు. కొట్టుకో పాండు. ఏ ఊరే పప్ప మంది? ఈ ఊరే. బాపురే, పై నుండి కింది దాకా అన్ని పాటలు కరెక్ట్ గా ఉన్నా. ఇంత మంచి ఫిగరు నాకు అట్లా పడకుండా మిస్టర్, మాటలు మర్యాదగా మాట్లాడు, లేదంటే చంప చెల్లు అనిపిస్తాను. జాగ్రత్త. ఈ గుట్కా పాటు పేరు ఉంటే నీలోని కన్నె పిల్లలు పారిపోతారు, లేదా నా కైలో వెళ్ళిపోతారు. ఈ రెండు జరగాలంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. నా నుండి నిన్ను కాపాడానికి నీ అయ్యా ఇంత అందాన్ని తప్పకుండా చేసేందుకు వాడికి మరో శిక్ష ఇచ్చబోతున్నా. అక్కడే మీ అమ్మ మగలే నీ నాన్న చూస్తే నీ అమ్మకి ఏకరాత్రి మనకి తప్పు చేసావే, చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు చేసే నాలో మురగ తట్టి రేపు గుట్టుగా చేద్దాం అనుకున్నా, కానీ గుంపులో చేపించుకోవడం నీకు ఇష్టమేమని నీలాంటి పొగరు పొగరు ఉన్న కసిగలాడే నాకు ఇంతవరకు తగలేదు. చంప మీద కొట్టిదని చర్చాలని నా చిరకాల వాంఛ. ఎలాగంటే పులి పడ్డట్టు అలా ఈ జనం చూస్తుండగా నీగా గతి పడుతుంది. రై, నువ్వు అసలు మనుషులకే పుట్టావా? ఏమో మయ్యని అడగాల. కామి కాని వాడు మోక్షం కాలేదని మా అయ్య చెప్తూ ఉండేవాడు. అందుకే నన్ను మోక్షానికి పంపు, నువ్వు కామినైతావు. నాతో రంగిసాయి, నన్ను మోక్షాన్ని పంపు. ఇక్కడ సర 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 కాలిపోతుంది. రావా రా. చెప్పుతో కొడదామని మర్యాదగా ఒప్పుకుంటే కామిని మాత్రమే, ఒప్పుకోకపోతే నీ కన్నెత్తని కత్తి తీరా కాటు వేసే కాలనాగుని ఒప్పుకోవాలి. రై, నీకు అసలు తల్లి చెల్లి ఎవరు లేరా? లేరే, మాకు మా అయ్య మాత్రమే తెలుసు. మా అయ్య నడిపింది రెండే రెండు సూత్రాలు. అవి ఏంటో తెలుసా? నంబర్ 1, ఆడదాన్ని సుఖపెట్టు. నంబర్ 2, అత్త వచ్చిన కొడుకుని మట్టు పెట్టు. అయ్యానే మా అయ్య రెండు సూత్రాలు. ఛీ, వాడు అసలు మనిషా రాక్షసుడా? ఒక్కసారి వదిలు. నిన్ను చిత్రవదన చేసి చంపేస్తా. నీకో విషయం తెలుసా? ఆడది చంప మీద కొట్ట చడిపోయి చంపుతా కొట్ట చంపే అయ్యేనే మా
అయ్య నేర్పే సూత్రాలు మా అయ్య మాట తూచా తప్పకుండా పాటిస్తా. తండ్రి మాట జమదారని నాకు మంచి పేరుంది. వామ్మో, వీడి బాలకం చూస్తుంటే అసలు ఏం అర్థం కావడం లేదు. మంచోడో పిచ్చోడో తిక్కలోడో పెద్ద సాడిస్ట్ ఎదవు, అసలేం అర్థం కావట్లేదు. ఒరేయ్ నీ అయ్యా ఎవడ్రా? ఏయ్! పిచ్చోని, మెంటలని, సాడిస్ట్ని, ఏయ్! ఈ మూడింటి కలయికే పాండు, గుట్ట పాండు. అందరికి ఫ్రీగా సుఖానందించే స్వర్గాధిపతిని. నీకిప్పుడు స్వర్గం చూపించడానికి భూలోకి వచ్చాను. ఉదాహరణకి అనూష, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? కహా అనుష? కత్తచ్చి అనుష, ఎక్కడున్నావే? అక్కడున్నావా? ఇక్కడున్నావా? తెలిసిపోయిందిలే. ఇక్కడున్నావా? రామా. దా, దా, దా. ఏయ్! ఎక్కడికి పోతావే? ఏయ్! మర్యాదగా రా. ఎక్కడికి పోయావే? రేయ్, ఏయ్! ఇలా నడవని బలంతో చేయడం మొగతనం కాదు. ఎవడను? మగాన్ని, దమ్మున్న మగాన్ని. అంటే నేనవనా? ఆడగానా? రేయ్, నీ గురించి నీకు బాగానే తెలుసు, కానీ నీ గురించి చాలా విన్నాను. కానీ నువ్వేంట్రా చీప్ గా ఆడపిల్లంటూ పడుతున్నావు? ఏయ్! నేనెవరు? తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వేంట్రా? ఈ జాత చిత్రం మొత్తం నాకు బాగా తెలుసు. చెప్తా విను. నెయ్య రాసుకొని వస్తున్నా, పేరు రాసుకొండ పాండు. మీరు ముగ్గురు గుట్టకాలు తింటూ పేరు మార్చుకున్న రౌడీ నా కొడుకులు. ఒకడు బకాసుడు, మరొకడు రావణాసుడు. మీరు ముగ్గురు కలిసి రైతుల రక్తం పీల్చి పిప్పి చేస్తున్నారా? శభాష్! మా గురించి పూర్తిగా తెలుసుకున్నాం అన్నమాట. కానీ నీకింకా సంపూర్ణంగా తెలియదు. తెలిసే ఇలా అడ్డు తగులుతూ ఉండేవాడి కదా. ఏయ్, అనుష ఎవరు అనుకున్నావురా? నా కాబోయే భార్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మీ నాన్న పెద్ద పోటీలను తెలిసి ఒక చూపుతామని కావాలని పోలీసు పోస్టింగ్ చెప్తున్నాను ఇక్కడికి. పోలీసుడా? నా పోలీసుడా? ఏయ్! ఇంతమంది చూశాను. మొదట్లో బెగలు పాల్పడతారు, ఆ తర్వాత బల్లా కింద చేపెడతారు, ఆ తర్వాత నీ విశ్లేషణ బిస్కెట్లకి చెంచా కరుచుకుంటూ ఆ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. యూనిఫామ్ షాప్ వాడు పోలీసోడని జగ ముచ్చట పడిపోతాడు. 24 గంటలు నీ టార్చర్ కైతాలు నీ చేతుల్లో ఉంటాయి. ఏయ్, బుల్లెట్ వెనక తీసింది. ఎప్పటికైనా కాల్చి పారేస్తా నా కొడక.
మా అయ్య లచ్చగొండ లచ్చన దాని అన్నం నన్ను పిచ్చివాడి చేస్తుంది. దాని మానం నీ ప్రాణం నిలవాలంటే దాన్ని నాకు అప్పగించాలి. రేయ్ ఇక్కడే ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా. నువ్వు వచ్చి ఢీకొంటా అంటే 24 గంటల డ్యూటీలో ఉంటా. రౌడీలతో వచ్చినా, రాజకీయాలతో వచ్చినా, బాంబులతో వచ్చినా, వర్షంతో వచ్చినా సరే ఎనీ టైం డ్యూటీలో ఉంటా. రేయ్ చెమటలు పడుతున్నాయా? తాగు, తాగి మిగిలిన మీ అయ్యకి ఇవ్వు. రాచకొండతో మనం రాచపుడితో సమానం. నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు, మానవ మృగంతో. అయ్యో దేవుడు, ఈ ఊరికి ఎందుకు వచ్చానే అని నీకు నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు నీ పై అధికారులే కాళ్ళ ఏళ్ళ మీద పడి బతిమిలాడుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఏసీపీ వస్తా. ఏయ్ ఆగు, చూడు రాచకొండ గారు బంగారకొండ, అదే మీకు చెప్పు. రోజులు, గంటలు, సెకండ్లు లెక్క పెట్టుకొని చెప్పు. ఏ రోజైనా నీ అయ్యకుండా బద్దలు కొడతానని చెప్పు. సూప్ బాగుంది, చాలా బాగుంది. ఊరు శక్తి వరకడానికి నువ్వు ఒక్కరి కాదు, ఈ ఊరి పా కోసం వచ్చిన ఉగ్రసింహాన్ని. ఉడుకునెత్తురు, ఉత్తునెత్తురు, అది చూద్దాం. నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు, మానవ మృగంతో. రే మురగాలు ఉండేది అడవి ఊళ్ళో కాదు, అడవిలో. నీ స్థానం అక్కడే. పంపిస్తా, త్వరలోనే పంపిస్తా. అయితే చూసా, సరిగ్గా 24 గంటలు నీ చేతులు నీ చేతిలో ఉంటాయి, నీ బతుకులు అడవిలో ఉంటాయి. అది వచ్చేలోపు జైలుకి, వీలైతే కాటికి. అమ్మా ఓ పోలీసు, నాకు భయం అవుతుంది. ఏ పిచ్చిన పోలీసు, పాండు అంటే దడు వణుకు, 2 పుట్టలు వచ్చేస్తా. నాకు తెలిసింది రెండే 2. నచ్చిన దాన్ని చేర్చడం, నచ్చని దాన్ని చంపడం. ఆ 2 చేత కాకపోతే నాకు నేనే చావడం. అదే ఆ 3వ తరం. అయితే 3వ సూత్రానికి రెడీగా ఉండు. వస్తా, నీ అంత చూస్తా. వెళ్ళరా, అల్లా కలుద్దాం. బాబా వాడు అసలే మంచివాడి కాదు. అయినా ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు బాబా? అనుష, నాకు వాడి గురించి, వాడి బాబు గురించి బాగా తెలుసు. మనం మన కోసం బతకడమే సాధారణం, ఇతరుల కోసం బతకడమే నిజమైన సార్థకత. ఇలాంటి మురగాలను వేయటానికే నేను కాకి చక్క ధరించాను. చూడు బాబా, ఇలా ఉన్నాడు కదా, వాడు అబ్బా వాడి కూడా కసే బాబు, వాడికి చాలా ఆకలిగా ఉంది. సరే రా బాబా, ఇంటికి వెళ్దాం. ఇది ఆకలి కాదు, ఈ ఆకలి. బా హబ్బా, ఆ పప్పులేమో ఇప్పుడు ఉడకవమ్మా. ఏదైనా కానీ మన ఇద్దరికి పెళ్ళైన తర్వాతే. కనీసం టిఫిన్లు కానీ కాఫీలు కానీ ఉన్నాయా? అంటే ముద్దమ్మా. వద్దమ్మా, ఏమ్మా అన్నయ్య వచ్చే టైం అయింది. అలా అంటే నా మనసు చాలా బాధగా ఉంటుందమ్మా. అయితే టాబ్లెట్ ఇవ్వనా? ఇండిషన్ ముద్దు కావాలి. మరి ఇంకేం కావాలి? ముద్దు కావాలమ్మా. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. నేను ఇవ్వను.